ఓకే అమ్మా, మన క్లాస్లో ఆల్రెడీ క్రెప్స్ వాల్యూమ్ గురించి మీకు చెప్పాను, కానీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల అది మీకు వినిపించలేదు అన్నారు. మళ్ళీ ఆ క్లాస్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. క్రెప్స్ సైకిల్ రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. ఆ సైకిల్ మీకు పెడతాను, ఒకసారి చూడండి. ఓకే అమ్మ, సైకిల్ కనిపిస్తుంది అందరికి? హలో, కనిపిస్తుంది సార్. సరే, ఓకే. క్రెప్స్ వాల్యూమ్ క్రెప్స్ లో ఏర్పడిన మన గ్లైకాలసిస్ సైకిల్ చూసినప్పుడు మనకి పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. లాస్ట్ పైరువిక్ ఆమ్లం మీకు చెప్పాను కదా. గ్లైకాలసిస్ శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా రూపొందడాన్ని మనం గ్లైకాలసిస్ అంటామని చెప్పి. గ్లైకాలసిస్ అని చెప్పేసి శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్ విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా ఏర్పడడాన్ని మనం గ్లైకాలసిస్ అంటాం. ఈ గ్లైకాలసిస్ చర్యలన్నీ కూడా కణద్రవ్యంలోని ఎంజైమ్ల సహాయంతో జరుగుతున్నాయని మనం నేర్చుకున్నాం. అంటే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, గ్లైకాలసిస్ లో అంత్య ఉత్పన్నంగా పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. అంతవరకు నేర్చుకున్నాం. క్రెప్స్ వాల్యూమ్లోకి వచ్చేసరికి గ్లైకాలసిస్ లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2H2O ఏర్పడతాయి. మనకి గ్లైకాలసిస్ లో ఏం జరిగిద్ది అంటే, పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది కదా. ఈ పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2H2O ఏర్పడతాయి. ఈ ఆక్సీకరణం అనేది క్రెప్స్ వాల్యూమ్ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా జరిగిద్ది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు క్రెప్స్ వాల్యూమ్ చర్యలేమో మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతాయి. ఎలక్ట్రాన్ రవాణా అనేది ఏమో మైటోకాండ్రియా లోపల త్వచంలో వాహకాల ద్వారా జరిగిద్ది అనమాట. ఇక్కడ 2 స్టెప్స్ లో జరిగిద్ది అనమాట. మనకి గ్లైకాలసిస్ లో ఏర్పడింది అంటే పైరువిక్ ఆమ్లం ఏర్పడింది. ఇది ఏం చేస్తుందంటే, ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2 కార్బన్ డైఆక్సైడ్ H2O ఏర్పడతాయి అనమాట. ఈ ఆక్సీకరణం అనేది క్రెప్స్ వాల్యూమ్ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా జరిగిద్ది. క్రెప్స్ వాల్యూమ్ చర్యలన్నీ కూడా మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతాయి. మైటోకాండ్రియా నిర్మాణం మీకు తెలుసు కదా. మైటోకాండ్రియా కణద్రవ్యంలో కోశకాల నుండి నిర్మాణాలు అతి సూక్ష్మమైనవి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో మాత్రమే చూడగలము అని మనం నేర్చుకున్నాం. లోపల దొంతరం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం అవి నేర్చుకున్నాం కదా, మ్యాట్రిక్స్ అంటాం అని. ఇవన్నీ కూడా ఈ క్రెప్స్ వాల్యూమ్ చర్యలన్నీ కూడా మాత్రికలో జరుగుతాయి. మైటోకాండ్రియా ఎలక్ట్రాన్ రవాణా అంతా కూడా ఎక్కడ జరిగిద్ది అంటే, మైటోకాండ్రియా లోపల త్వచంలోని వాహకాల ద్వారా జరిగిద్ది. ఇది విషయం. మీరు అర్థంగా ఒకటే విషయం చెప్పాలి. క్రెప్స్ వాల్యూమ్ చర్యలు ఎక్కడ జరుగుతాయి అంటే, మైటోకాండ్రియా మాత్రికలను క్రెప్స్ వాల్యూమ్ జరుగుతాయి. ఎలక్ట్రాన్ రవాణా చర్యలు అనేవి మైటోకాండ్రియా లోపల త్వచంలోని వాహకాల ద్వారా జరిగిద్దని చెప్పాలి. అది విషయం. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎస్టైల్ కోయే అనేది ఏర్పడుద్ది. ఎస్టైల్ కోయే
ఇక్కడ చూసారా ఎస్టైల్ కోయ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ అసలు ఎస్టైల్ కోయ ఎలా ఏర్పడుతుంది అంటే, అసలు గ్లైకాలసిస్ చర్యలన్నీ ఎక్కడ జరుగుతాయి? కణద్రవ్యంలో ఎంజైమ్ సహాయంతో జరిగిద్దని చెప్పాను. ఆక్సిజన్ సమక్షంలో కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నం చెందడానికి గ్లైకాలసిస్ అంటామని, ఇది కణద్రవ్యంలో ఎంజైమ్ సహాయంతో జరుగుతుందని నేర్చుకున్నాం కదా. అసలు ఎస్టైల్ కోయ అనేది ఎలా ఏర్పడుతుందంటే, కణద్రవ్యంలో ఆల్రెడీ ఏం ఏర్పడిందంటే పైరువిక్ ఆమ్లం ఏర్పడింది గ్లైకాలసిస్ ద్వారా. ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుందంటే కణద్రవ్యం నుంచి మైటోకాండ్రియా మాత్రికలోనికి రవాణా అయింది. మైటోకాండ్రియా మాతృక రవాణా అయిన తర్వాత ఇది నేరుగా క్రెబ్స్ చర్యల్లో పాల్గొనలేదన్నమాట. ఈ పైరువిక్ ఆమ్లం అనేది మైటోకాండ్రియా మాతృకలోకి వెళ్ళిపోయాక నేరుగా క్రెబ్స్ చర్యల్లో పాల్గొనలేదు. అప్పుడు ఏం జరిగిద్దంటే, వాయు సహిత పరిస్థితులలో పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య ఫలితంగా 2 కర్బన పరమాణులు గల ఎస్టైల్ భాగము కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరిచింది. ఏనండి, తర్వాత నేను సైకిల్ గురించి చెప్తాను. ఎస్టైల్ కోయ ఎలా ఏర్పడుతుంది మీకు చెప్తున్నాను. మీకు ఇక్కడ ఇచ్చాడు కదా దాంట్లో ఎస్టైల్ కోయ ఇది ఎలా ఏర్పడుతుంది అంటే, ఆల్రెడీ మనకే కణద్రవ్యంలో ఏర్పడింది పైరువిక్ ఆమ్లం ఏర్పడింది గ్లైకాలసిస్ ద్వారా. ఈ పైరువిక్ ఆమ్లం ఏం చేస్తుంది అంటే మైటోకాండ్రియా మాత్రికలోకి రవాణా అయింది. మీకు ఆల్రెడీ ముందు ఈ పాయింట్ అర్థం అవ్వాలి. క్రెబ్స్ చర్యలన్నీ కూడా మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతాయి. ఎలక్ట్రాన్ రవాణా చర్యలన్నీ కూడా మైటోకాండ్రియా లోపల త్వచంలో వాహకాల ద్వారా జరిగిద్ది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కణద్రవ్యంలో ఉన్నటువంటి పైరువిక్ ఆమ్లం అనేది మైటోకాండ్రియా మాత్రికలో రవాణా అయిన తర్వాత అక్కడ ఏంటంటే ఎలాంటి చర్యలు పాల్గొందో ఈ పైరువిక్ ఆమ్లం అనేది వాయు సహిత పరిస్థితులలో, అంటే ఆక్సిజన్ లభించినప్పుడు ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య ఫలితంగా 2 కర్బన పరమాణువులు కలిగిన ఎస్టైల్ భాగము కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరిచింది. ఈ ఎస్టైల్ భాగము కోఎంజిఎంతో కలిసి ఎస్టైల్ కోయగా మార్పు చెందింది అనమాట. ఎస్టైల్ కోయ అనేది ఏర్పడింది. ఈ ఎస్టైల్ కోయ అనేది ఇదంతా ఈ చర్యలన్నింటిలో కూడా పైరువేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సంశ్లేషణ తోడ్పడుతుంది. డిహైడ్రోజనేజ్ ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఇచ్చాడు పైరువేట్ డిహైడ్రోజనేజ్. ఈ ఎంజైమ్ తోడ్పడుతుందంట ఎస్టైల్ కోయ ఏర్పడాలంటే. పైరువిక్ ఆమ్లం అనేది డీకార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఏం జరిగిద్దంటే 2 కర్బన పరమాణులు గల ఎస్టైల్ భాగము CO2 ఏర్పడతాయి. ఈ ఎస్టైల్ భాగం అనేది కోఎంజైమ్తో కలిసి ఎస్టైల్ కోయగా మార్పు చెంది. ఎస్టైల్ కోయగా మార్పు చెందాలంటే పైరువేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది అనమాట. ఈ విధంగా ఎస్టైల్ కోయ అనేది ఏర్పడుతుంది. సార్ దీని విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎస్టైల్ కోయ ఏర్పడింది కదా, ఈ ఎస్టైల్ కోయ ఇప్పుడు సైకిల్లోకి వద్దాం. అసలు ఈ ఎస్టైల్ కోయ అనేది మైటోకాండ్రియా మాత్రికలో పూర్తిగా ఆక్సీకరణం చెందటం వలన CO2 ఇక్కడ ఇచ్చాడు చూడండి, H2O ఏర్పడతాయి. ఎస్టైల్ కోయ అనేది మైటోకాండ్రియా మాత్రికలో పూర్తిగా ఆక్సీకరణం చెందడం వలన CO2 H2O ఏర్పడతాయి. ఈ రసాయన చర్యలు మొట్టమొదటిసారిగా హన్స్ క్రిబ్స్ హన్స్ క్రిబ్స్ అనే శాస్త్రవేత్త 1937లో వర్ణించాడు అన్నమాట. ఎస్టైల్ కోయ అనేది మైటోకాండ్రియా మాత్రికలు పూర్తిగా ఆక్సీకరణం చెందడం వల్ల ఏర్పడిందంటే, నేను టిక్లు కొట్టాను, H2O అనేది ఏర్పడుతుంది అని ఈ రసాయన చర్యల గురించి మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే హన్స్ క్రిబ్స్ అనే శాస్త్రవేత్త 1937 వర్ణించాడు. అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే క్రెబ్స్ వలయం అని చెప్పేసి అంటామంట, క్రెబ్స్ సైకిల్ అంటారు. ఇక్కడ ఈ చర్యల్లో ప్రాథమిక ఉత్పన్నాలు ఏర్పడతాయి అంటే సిట్రిక్ ఆమ్లం, తర్వాత వచ్చి ఐసోసిట్రిక్ ఆమ్లం వంటి ఈ ప్రాథమిక ఉత్పన్నాలుగా ఏర్పడతాయి అంటే సిట్రిక్ ఆమ్లం, ఐసోసిట్రిక్ ఆమ్లం ఈ 2 ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సిట్రిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం అనేవి ట్రై కార్బాక్సిలిక్ ఆమ్లాలు అంటారు. వీటిని ట్రై కార్బాక్సిలిక్ ఆమ్లాలు అంటారు. అందువల్ల మన క్రెబ్స్ వలయం అని మరో పేరుతో పిలుస్తారు. సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా పిలుస్తారు, లేదా ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు, TCA సైకిల్ అని కూడా పిలుస్తారు. 2 విధాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఎందుకని సిట్రిక్ ఆమ్ల వలయం అని అనవచ్చు.
గ్లైకాలసిస్ లో ఇవన్నీ కూడా ముందే ప్రాథమిక ఉత్పన్నాలు అన్నమాట. సిట్రిక్ ఆమ్లం కానీ ఐసోసిట్రిక్ ఆమ్లం ప్రాథమిక ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. ఈ సిట్రిక్ ఆమ్లం ఐసోసిట్రిక్ ఆమ్లం అనేవి ట్రై కార్బాక్సిలిక్ ఆమ్లాలు. అందుచేత క్రెబ్స్ వల్లని సిట్రిక్ ఆమ్ల వలయం అంటారు, అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటారు, లేదా టీసీఏ సైకిల్ అంటారు. టీసీఏ అంటే ఏంటి? ఈ సిట్రిక్ ఆమ్లం ఐసోసిట్రిక్ ఏంటి అయ్యి ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లం అన్నమాట, టీసీఏ సైకిల్ అంటారు. ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా పిలవచ్చు, టీసీఏ అని కూడా పిలవచ్చు. ఇది ఇక్కడ ఏంటంటే క్రెబ్స్ వలయంలో ప్రాథమిక ఉత్పన్నాలుగా సిట్రిక్ ఆమ్లము ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడతాయి అన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రెబ్స్ వలయం అనేది 8 జీవ రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయి. 8 జీవ రసాయన చర్యలు జరుగుతాయి. ఇక్కడ మీకు చూడండి చక్కగా ఇచ్చాడు, ఏ బి సి చక్కగా ఇచ్చాడు, స్టెప్ వారికి ఇచ్చాడు. సిఈ ఒక్కో స్టెప్ లో ఎలా జరుగుతాయి ఏంటో 8 ఇచ్చాడు మొత్తం. ఇక్కడ 8 లాస్ట్. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ ఎస్టైల్ కోయే ఉంది కదా, ఈ ఎస్టైల్ కోయే ఏం చేస్తుంది అంటే ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి, ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లాన్ని ఏమంటాడు ఓఏఏ అంటాం, ఓఏఏ కలిసి చూడమ్మా, సిట్రిక్ ఎస్టైల్ కోయే ఉంది కదా, ఇది ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి ఓఏఏ అంటారు. ఇక్కడ ఇచ్చాడు చూడు యారో మార్కు, దీంతో కలిసి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. సిట్రిక్ ఆమ్లం ఇక్కడ కో ఎంజైమ్ అనేది పునరుద్ధరించబడద్ది అనమాట. కో ఏ ఉంది కదా ఇక్కడ, ఏ కో ఎంజైమ్ అనేది పునరుద్ధరించబడింది. ఈ చర్యకు సిట్రేట్ సింథటేజ్, ఇక్కడ 1 అని ఉంచండి, సిట్రేట్ సింథటేజ్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడుద్ది. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ ఎస్టైల్ కోయే ఉంది కదా, ఇది ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం ఓఏతో కలిసి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. ఇక్కడ కో ఎంజైమ్ అనేది పునరుద్ధరించబడింది. ఈ చర్య అంతా కూడా జరగాలంటే ఇక్కడ స్టెప్ 1 అని వేసాడు చూడండి, సిట్రేట్ సింథటేజ్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడద్ది. ఓకేనా, స్టెప్ 1 అది అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసరికి సిట్రిక్ ఆమ్లం నుంచి దానికి సదృశీకరణ రూపమైన ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడడానికి ఎకోసిటేజ్ అనే ఎంజైమ్ అనేది ప్రభావితం చేస్తుంది అన్నమాట. సిట్రిక్ ఆమ్లం అనేది దానికి సదృశీకరణ రూపమైన, అంటే బింబ అంటారు కదా, అదే సదృశీకరణ రూపమైన ఐసోసిట్రిక్ ఆమ్లంగా ఏర్పడద్ది. ఐసోసిట్రిక్ ఆమ్లంగా ఏర్పడాలంటే ఎకోసిటేజ్ అనే ఎంజైమ్స్ అనేది తోడ్పడతాయి. మీకు పక్కనే ఇచ్చేసాడు ఎంజైమ్స్ అన్ని కూడా. ఐసోసిట్రిక్ ఆమ్లం ఏర్పడింది రెండో స్టెప్ లో. మళ్ళీ మూడో స్టెప్ చూడండి, ఈ ఐసోసిట్రిక్ ఆమ్లం నుంచి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య వలన మనకి ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏర్పడుద్ది. ఐసోసిట్రిక్ ఆమ్లం నుంచి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య వలన ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆక్సీకరణ చర్యలు విడుదలైన ప్రోటాన్లు అనేవి NADH ఇవి గ్రహించడం వలన ఏమైందంటే NADH ప్లస్ H స్వీకరించడం ఏర్పడుద్ది. ఈ చర్యను ఇక్కడ ఇచ్చాడు చూడండి పక్కన, ఐసోసిట్రేజ్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ అనేది ప్రభావితం చేస్తుంది అనమాట. ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది డీకార్బాక్సిలేషన్ వలన ఏం జరిగిద్ది అంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏం జరిగిద్ది అంటే, ఇక్కడ జరిగిన ఆక్సీకరణ చర్యలు విడుదలైన ప్రోటాన్లు ఏం చేస్తుంది అంటే NADH ప్లస్ H అనేది స్వీకరించడం వల్ల ఏర్పడుద్ది. ఈ చర్య అంతా కూడా జరగాలంటే ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి స్టెప్ 3 అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టెప్ 4కి వెళ్దాం. ఇక్కడ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. ఈ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది
ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య వలన ఒక NADH ఒక అణువు CO2 ఉత్పన్నం అవుతాయి. ఆల్ఫా కిటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య వలన ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక NADH ఇక్కడ NADH ఒక అణువు CO2 అనేది ఏర్పడుతుంది. ఇదంతా కూడా జరగాలంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ వలన ఈ చర్యకు కోఎంజైమ్ ఏ, లైపాయిక్ ఆమ్లం, TPP, NAD ఇక్కడ చూడండి NAD అని ఇచ్చాడు. ఇవి ఏం చేస్తాయంటే సహకారకాలుగా ఉంటాయి. చివరకు సక్సినైల్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సక్సినైల్ కోయ అనేది ఏర్పడుతుంది అనమాట. చివరికి మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆల్ఫా క్లిటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుంది అంటే డీకార్బాక్సిలేషన్ చర్య వలన NADH ఒక అణువు CO2 ఇక్కడ చూడండి CO2 అనేది అవుతాయి. ఆల్ఫా కీటో గ్లూటారేట్ డిహైడ్ ఉంది ఆ ఎంజైమ్ అనేది తోడ్పడద్ది. ఇక్కడ ఏం చేస్తారు, కోఎంజైమ్ ఏ ఉంటాయి, NAD కూడా ఉంటాయి. ఈ NAD కూడా సహకారాలుగా ఉంటాయి. చివరికి మనకి ఇక్కడ ఏర్పడింది సక్సినల్ కోయ అనేది ఏర్పడింది. ఇప్పుడు 5వ స్టెప్, ఈ సక్సినల్ కోయ నుండి కోఎంజైమ్ అనేది విడిపోవటం వల్ల ఇక్కడ చూడండి ఇక్కడ విడిపోయింది. ఇక్కడ ఈ కోఎంజైమ్ అనేది విడిపోవటం వల్ల సక్సినిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ చర్యలో మనకి ఒక నీటి అణువు H2 అనేది ఒక నీటి అణువు వినియోగించబడుద్ది, ఒక ATP అణువు ఏర్పడద్ది. ఇదనమాట మ్యాటర్. ఇక్కడ చూడమ్మా, సక్సినల్ కోయ నుంచి కోఎంజైమ్ ఏ అనేది విడిపోయింది. ఇక్కడ విడిపోయిన తర్వాత ఇక్కడ ఏర్పడుతుంది, టోటల్గా సక్సినిక్ ఆమ్లం అనేది ఏర్పడుద్ది. ఈ చర్యలో ఒక నీటి అణువు H2 అనేది వినియోగించబడుద్ది. తర్వాత ఒక ATP అణువు ఇక్కడ చూడండి ATP ఉంది, ATP అనేది ఏర్పడుద్ది. ఇది ఇక్కడతో 5వ స్టెప్ అయిపోయింది. సరే, చివరికి సక్సినిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. ఇక్కడ సక్సినిక్ ఆమ్లం ఏర్పడింది. ఈ సక్సినిక్ ఆమ్లం అనేది 6వ స్టెప్కి వెళ్తాం. డీహైడ్రోజినేషన్ చర్య వలన ప్రోటాన్లను పోగొట్టుకుని ఇక్కడ ఫ్యూమరిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. ప్రోటాన్లను పోగొట్టుకుంటుంది అంటే ఇక్కడ విడుదలైన హైడ్రోజన్ పరమాణువులు ఏం చేస్తుంది అంటే ఈ FAD ఉంది కదా, ఈ FAD అనేది స్వీకరించి FADH2గా క్షయకరణం పొందిద్ది అనమాట. సక్సినిక్ ఆమ్లం ఏం చేస్తుంది అంటే డీహైడ్రోజినేజ్ చర్య వలన ప్రోటాన్లను పోగొట్టుకుని ఫ్యూమరిక్ ఆమ్లాన్ని ఏర్పరచుకుంటుంది. ఇక్కడ విడుదలైన హైడ్రోజన్ పరమాణులు ఏం చేస్తాయంటే FAD గాని స్వీకరించి FADH2గా క్షయకరణం పొందిద్ది అనమాట. ఇక్కడ ఫలితంగా చివరికి ఇక్కడ ఏమంటే ఫ్యూమరిక్ ఆమ్లం అనేది ఏర్పడుద్ది. మళ్ళీ ఈ ఫ్యూమరిక్ ఆమ్లం అనేది ఒక నీటి అణువును ఉపయోగించుకుని మాలిక్ ఆమ్లంగా మార్పు చెందింది. మాలిక్ ఆమ్లంగా దీనికి ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడద్ది, మాలిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. ఓకేనా, ఇంతవరకు క్లియర్? మళ్ళీ వచ్చి సరే, ఫ్యూమరిక్ ఆమ్లం అనేది నీటి అణువును ఉపయోగించుకుని మాలిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. ఏ ఎంజైమ్ సహాయంతో? ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్ సహాయంతో. లాస్ట్ స్టెప్, ఈ మాలిక్ ఆమ్లం అనేది చివరిగా ఆక్సీకరణం చెంది ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లాన్ని పునరుత్పత్తి చేస్తుంది. OAAని పునరుత్పత్తి చేస్తుంది. OAAని అంటే OAA అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము అంటారు. ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము. ఈ మాలిక్ ఆమ్లం అనేది చివరిగా ఆక్సీకరణం పొంది ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లాన్ని పునరుత్పత్తి చేస్తుంది. ఈ చర్యలో ఒక అణువు NADH అనేది ఉత్పన్నమైంది. ఈ చర్యలో ఒక అణువు NADH ఉత్పన్నమైంది అనమాట.
టోటల్గా ఎన్ని ఉన్నాయి ఈ చర్యల్లో? 10 చర్యల్లో మనం గనక చూసుకుంటే NADHలు ఎన్ని ఉన్నాయి? 1 2 చూసుకోండి మీరు, 3 4 4 NADH ప్లస్ H+ లో ఒక FADH2 తర్వాత 10 హైడ్రోజన్ అణువులు అవసరం అవుతాయి. చూసుకోండి మీరు, అన్నిట్లో కూడా హైడ్రోజన్ అణువులు అనేవి చూసుకుంటే 10 హైడ్రోజన్ అణువులు అవసరం అవుతాయి. అంటే మనకి ఏంటంటే పైరువిక్ ఆమ్లం నుండి 4 హైడ్రోజన్ అణువులు లభిస్తాయి. మిగిలిన 6 అణువులు వచ్చేసరికి నీటి నుంచి లభిస్తాయి అనమాట. మొత్తం 10 అవుతాయి మనకి. ఇదమ్మా మరి ఈ విధంగా పైరువిక్ ఆమ్ల అణువుల నుంచి CO2 H2Oలు అనేవి పైరువిక్ ఆమ్లాలు ఒకేసారి కాకుండా ఒక క్రమ పద్ధతిలో వరుస చర్యల ద్వారా సంపూర్ణంగా ఆక్సీకరణం చెంది CO2 H2Oగా ఏర్పడతాయి. దీనినే క్రెబ్స్ వలయంలో ప్రధాన అంశంగా గుర్తిస్తారు. అసలు మన కాన్సెప్ట్ అది కదా, CO2 H2O. ఎస్టైల్ కోయే మైటోకాండ్రియా మాత్రికలో పూర్తిగా ఆక్సీకరణం చెందడం వల్ల ఏర్పడతాయి? CO2 H2O ఏర్పడతాయి. ఇలా H2O ఈ రసాయన చర్యలు ఏర్పడతాయి కాబట్టి దీన్ని అన్స్క్రబ్ అనేటువంటి వర్ణించాడు అనమాట. దీన్నే మన క్రెబ్ సైకిల్ అంటాం. చివరికి ఏమనపడింది చూడు ఇక్కడ, CO2 H2O. మళ్ళీ ఇది ఆక్జాలి ఎస్టైల్ కోయతో కలిసి ఆక్జాలిస్టిక్ ఆమ్లంతో కలిసి సిట్రిక్ ఆమ్లం, ఇలాగా లైఫ్ సైకిల్ అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఈ చర్య అంతా కూడా ఎక్కడ జరిగిద్ది? మైటోకాండ్రియా మాత్రికలో జరిగిద్ది క్రెబ్స్ వలయం అంతా కూడా. కానీ అంతరాల రవాణా చర్యలు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరిగిద్ది అంటే మైటోకాండ్రియా లోపల త్వచాలలో ఏర్పడతాయి. మైటోకాండ్రియా లోపలి త్వచాల వల్ల ఏర్పడే క్రిస్టి అనే భాగాలు ఎలక్ట్రాన్ రవాణాకి ఎలాగుంటాయంటే ప్రధాన స్థావరాలుగా పనిచేస్తాయి అనమాట. మెయిన్ ఏమి లేదమ్మా ఇక్కడ చూడు, చివరికి 10 హైడ్రోజన్ అణువులు అనేవి పైరువిక్ ఆమ్లం నుంచి 4 హైడ్రోజన్ పరమాణువులు, మిగిలిన 6 హైడ్రోజన్లు నీటి అణువు నుంచి లభిస్తాయి. లెక్కేసుకోండి, H అని ఉంటుంది H2O దగ్గర. ఇవన్నీ లెక్కేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. చివరికి ఏం ఏర్పడుతుందంటే CO2 H2O అనేది ఏర్పడతాయి. నీరును కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడాన్ని అంశం గుర్తిస్తారన్నమాట. రేపు పొద్దున మిగిలిన చెప్తారు, లిపిడ్ మెటబాలజీ గురించి చెప్తారు. ఏమో వినపడిందా? ఏమో మాట్లాడరు, అర్థమైందా? సైకిల్ 8 జీవరసాయన చర్యలు జరిగితే క్రెబ్స్ వలయం మాత్రం సైకిల్ మైండ్ లో ఉండాలి. OAA ఆక్జాలిస్టిక్ ఆమ్లం, ముందు ఎస్టైల్ కోయే, ఆ సైకిల్ అంతా మీరు మైండ్ లో ఉండాలి. సక్సినిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, చివరికి అలాగా CO2 H2O ఏర్పడతాయి. ఆ సైకిల్ అంతా మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున మీకు లిపిడ్ మెటబాలిజం గురించి చెప్తాను. ఓకేనా? మొన్న మరి ఓకే సార్.